ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి. వాళ్ళకి మాత్రం పదవులు దక్కుతున్నాయి, కానీ మాకు నిరుద్యోగులకు ఎలాంటి పదవులు కాదు, కనీసం ఒక జాబ్ కూడా వస్తలేదు. కానీ ఇది రాజకీయ పరంగానే చూస్తున్నారు, రాజకీయ కోణంలోనే ఆలోచిస్తున్నారు తప్ప నిరుద్యోగ సమస్యలాగా గుర్తించడం లేదు. మరి ఎందుకు ఈరోజు మీ ప్రభుత్వాలకు పట్టట్లేదు సార్? అర్థం కావట్లేదు. ఒక్కసారి బయటికి వస్తేనే కదా సొసైటీలో ఏం జరుగుతుందో మీకు తెలిసేది. ఒక్కసారి బయటికి రండి సార్, మేము నిరుద్యోగం తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం. బయటికి వచ్చి మా సమస్య ఏంటి అని మీరు అడిగితేనే కదా మీ ప్రభుత్వానికి ఈ సమస్య ఉంది. ఒక ఇద్దరు ముగ్గురిని పక్కన పెట్టుకొని ఏమైనా సమస్య ఇది అంటే మా ప్రాబ్లం మీకు ఎలా అర్థమవుతుంది? బయటికి రండి, మీరు వస్తేనే. రేవంత్ రెడ్డి పోస్ట్పోన్ చేయాల్సిన అవసరం లేదు, పోస్ట్పోన్ చేస్తే ఉద్యోగాలు ఆగిపోతాయి అంటున్నారు. మరి అలా అనుకుంటే సార్ లాస్ట్ ప్రభుత్వంతో కొట్లాడినాం, మరి ఆ టైంలో పోస్ట్పోన్ చేసారు. మళ్ళీ ఎలక్షన్ కోడ్ వచ్చింది, గ్రూప్ 1లో పెంచారు, డిఎస్సిలో పెంచారు, అన్నింటిలో పెంచారు. అప్పుడు రాని ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఎందుకు వస్తుంది సార్? గ్రూప్ 2 పోస్టులు పెంచి ఎగ్జామ్ కండక్ట్ చేస్తే అక్కడ ఏం వస్తుంది? మీరు ఇచ్చిన హామీలే కదా సార్ మేము అడుగుతుంది, మీరు నెరవేర్చమనే కదా మేము అడుగుతుంది, ఇంకేం అడుగుతలేదు. పోస్టులు పెంచి ఎగ్జామ్ కండక్ట్ చేయండి, దాంట్లో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రావు, ఏ సమస్య లేవు. అది అలా మీరు అలా ఫీల్ అవుతున్నారు తప్ప నిరుద్యోగులకు అవే లేదు. మీరు బయటకు వచ్చి చూస్తే తెలుస్తుంది సార్, సొసైటీలో ఏం జరుగుతుందో మీకు అర్థమవుతుంది. బట్ ఎవరో చెప్పిన మాటలు విని నిరుద్యోగుల్ని అలా అనడం కొంచెం కూడా కరెక్ట్ కాదు రేవంత్ సార్. మీ ప్రభుత్వం మాకు ఖచ్చితంగా న్యాయం చేస్తుందని వేలోనే ఉన్నాం. విమర్శలు పక్కన పెట్టండి, నిరుద్యోగులంగా ఉన్నాం కాబట్టి నిరుద్యోగ సమస్యగా ఆలోచిస్తే బెస్ట్ అని నా ఒపీనియన్. తదుపరి కార్యాచరణ ఏంటి? నిరుద్యోగులు ఏం చేస్తారు అసలు? మీతో ఏం కాదన్నట్టు ప్రభుత్వం అంటే వాళ్ళు మాతో ఏది కాదు అని అట్లా తక్కువ అంచనా వేయొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే అట్లా భావించినట్టయితే ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వంలో ఉండేవాళ్ళు కాదు. కేవలం నిరుద్యోగుల సపోర్ట్ వల్ల, వాళ్ళ ఓట్స్ వల్లనే వాళ్ళు ఇప్పుడు పదవిలో ఉన్నారు, పవర్లో కూడా వచ్చినారు. సో నిరుద్యోగులను తక్కువ అంచనా వేసి వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడితే అది సరికాదు. ఒక రెస్పెక్టెడ్ హోదాలో ఉండి కూడా మీరు అలా మాట్లాడడం అసలు కరెక్ట్ కాదు. ఆ పదవికే అవమానం, కానీ దానివల్ల మీకు ఏదో వస్తుందని అనుకోవద్దు. అండ్ మీరు మాటకు ముందు మాట వెనకాల ఆ పార్టీ ట్రాప్, ఈ పార్టీ ట్రాప్, వాళ్ళు చెప్పిస్తున్నారు, వీళ్ళు చెప్పిస్తున్నారు అనే మాట్లాడుతున్నారు. కానీ అరే స్టూడెంట్స్ ఎందుకు ఇంతగానో పరేషాన్ అవుతున్నారు? వచ్చి స్టూడెంట్స్ని ఒకసారి చర్చ చేద్దాం. మీరు నిజంగానే పార్టీ ట్రాప్లో పోతున్నారని మీకు అనిపిస్తే నిజంగానే స్టూడెంట్స్ని పిలిచి మాట్లాడండి కదా. ఎందుకు మాట్లాడకుండా మీకు నోటికి ఎంత వస్తే అంత ఆ ట్రాప్లు ఉన్నారు, ఈ ట్రాప్లు ఉన్నారు అని చెప్పేసి ఎప్పుడు సమస్యను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు? అది కరెక్ట్ కాదు కదా. నిరుద్యోగులు అనేవాళ్ళు ఏమి ఫూల్స్ కాదు కదా, వాళ్ళు చాలా ఎడ్యుకేటెడ్, వాళ్ళు ఒక రెస్పెక్టెడ్ హోదాలకే వస్తారు కదా జాబ్ చేస్తే. అంటే ఇప్పుడు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే దాంట్లో క్వాలిఫై అయిన వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ నడుపుతారు. అడ్మినిస్ట్రేషన్ నడిపే వాళ్ళు అంత పిచ్చోలు అయితే కాదు కదా. సో మీరు అట్లా తక్కువ అంచనా వేయొద్దు. మీరు ఇట్లనే బాబునగర్ సభలో పరీక్షలు పెట్టి తీరుతామని చెప్పేసి క్లారిటీగా అంత నిక్కచ్చిగా అంత మొండి వైఖరి చూపిస్తే అది మంచిది కాదు. మీరు ప్రజాపాలన అనుకుంటా ముందుకొచ్చి మీ పాలనను కొనసాగిస్తున్నారు, కానీ ఎక్కడ కూడా ప్రజాపాలన లేదు. మొత్తం అడ్డుకంచెలేసి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ద్రోహులకేమో స్వాగతిస్తున్నారు, తెలంగాణ బిడ్డలకేమో అడ్డుకంచెలేస్తున్నారు, అరెస్ట్ చేస్తున్నారు, అక్రమ అరెస్ట్ చేస్తున్నారు, నిందిస్తున్నారు, అవమానిస్తున్నారు. వాళ్ళని మొత్తం బాధ పెట్టి రోడ్లపైకి వచ్చేటట్టు చేస్తుంది మీరు. ఆ రోజు ఓట్ల కోసం వచ్చినప్పుడు తెలియదా? మళ్ళీ ఇంత స్టూడెంట్స్ని నమ్మించినప్పుడు తెలియదా? వాళ్ళకి హామీ ఇచ్చినప్పుడు నిలబెట్టుకోవాలని. నిరుద్యోగులతో చెలగాటం ఎందుకు ఆడాలి? ఇప్పుడు ఒక ప్రభుత్వాన్ని నిలబెట్టాలన్నా, ఆ ప్రభుత్వాన్ని కూల్చాలన్నా కూడా నిరుద్యోగులతోనే సాధ్యమవుతుంది. అర్థమవుతుందా? ఏ ఏ ఏ పార్టీ పవర్లోకి రావాలన్నా కూడా అందులో స్టూడెంట్స్ రోల్ అనేది చాలా కీలకమైనది. అది ఇప్పుడు మీ పవర్లోకి వచ్చిన తర్వాత మీకు సహాయం చేసిన వాళ్ళని మర్చిపోవడం అనేది చాలా తప్పు. అట్లా చేయడం రాంగ్. మీ వెనక ఏదో అదృశక్తులు అంటే లైక్ కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు ఉన్నారని సమస్య వచ్చినప్పుడు ప్రధాన ప్రతిపక్షమైన పార్టీల దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళు కరెక్ట్గా స్పందించి మా డిమాండ్స్ని అనుకున్న టైంకి నెరవేరిస్తే ప్రతిపక్షాల పార్టీ దగ్గరికి ఎవ్వరు పోరు. అట్లంటే 8-9 months బ్యాక్ వాళ్ళు కూడా మా సమస్య మీద పోరాడిన వాళ్ళే కదా. వాళ్ళు అప్పుడు కూడా మా ఇష్యూని వాళ్ళు రాజకీయం చేసినారా? కాదు కదా. వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి మా డిమాండ్స్ నెరవేర్చాలని వాళ్ళు కూడా ఫైట్ చేసినారు. అంటే ఏ స్టేట్లో అయినా ఎక్కడైనా కూడా ప్రతిపక్షం అనేది ప్రశ్నిస్తుంది. డిమాండ్స్ని నెరవేర్చకపోతే ప్రశ్నించి దాన్ని నిలదీసే వాళ్ళకి రోల్ ఉంటుంది. అది ప్రతిపక్షం అయినప్పుడు దాన్ని మీరు ట్రాప్గానో పొలిటికలైజ్ చేస్తుంది మీరు కదా ఇష్యూని. మీ అవమాన నిరాహార దీక్షలు చేస్తే దాన్ని ఆర్టిఫిషియల్ ఉద్యమాలు అని అంటున్నారు. మీరు ఎప్పుడన్నా హార్ట్ఫుల్గా ఒక్క పనైనా చేసిరా? ఆర్టిఫిషియల్ అని చెప్పి స్టూడెంట్స్ మనోభావాలను కించపరిచే విధంగా మాట్లాడడం ఎంత మటుకు కరెక్ట్ కాదు కదా.
వాళ్ళు ఎందుకు అట్లా అవుతున్నారు? అసలు వాళ్ళని పిలిచి కదా మాట్లాడాలి. రేపటి నుంచి డిఎస్సి హాల్ టికెట్ కూడా పెడుతున్నారు, రేపు గ్రూప్ 2 ఇవన్నీ వెంటనే పరీక్షలు పెట్టి తిరుగుతూ ఉంటున్నారు. అంటే ఇంకా హోప్స్ ఉన్నాయా మీకు? అంటే స్టూడెంట్స్ని ఇట్లా తొందరగా చెప్పించి ఎవరైతే మహేందర్ రెడ్డి ఆయన ఉన్నాడో ఆయన కొంచెం ముసలైన కావచ్చు, మేబీ అవన్నిటిని స్టూడెంట్స్ మీద రుద్ది వాళ్ళు గవర్నమెంట్కి క్రెడిట్ తీసుకోవాలనే ఒక ధోరణిలో స్టూడెంట్స్ని బాగా ఇట్లా ప్రెషరైజ్ చేస్తున్నారు. ఇప్పటికీ కూడా వాళ్ళు చూడు, ఇప్పుడు ఆయన రిటైర్మెంట్ అయిపోతాడేమో, వయసు అయిపోతుంది డిసెంబర్ 9 వరకు మేము ఎగ్జామ్స్ కండక్ట్ చేసి వెళ్ళిపోతామని సార్ అంటున్నారు రేవంత్ రెడ్డి గారు. అది ఎంత మటుకు కరెక్ట్? మీరు ఎవరు దొరకట్లేదు, ముసలిళ్ళని చెందు పెడుతున్నారు, వాళ్ళ మీద ఉన్న ఇదిని మా మీద ఎందుకు రుద్దుతున్నారు? వాళ్ళ ఏజ్ అయిపోయి ఏమన్నా పోని, మా జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నారు? వాళ్ళకి 10 అన్న అయిపోయినాయి, పోయి గమ్మును కూర్చుంటారు. మేము అట్లా కాదు కదా, మేము ఎంతో లైఫ్ చూడాల్సిన వాళ్ళం ఉన్నాము. సో అది తప్పు, అట్లా చేయడం రైట్ కాదు. మీరు స్టూడెంట్స్ పిలిచి చర్చ చేయాలి. అండ్ మీరు సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకుండా ఎట్లా మాట్లాడగలుగుతారు? మేము గ్రూప్ 2, 3 పోస్టులు మీరు ఇచ్చిన అంటున్నారు. అది మీరు ఇచ్చిరా? మీకు తెలియదా? ఎవరు ఇచ్చినారు? అది బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చింది. ఆ నోటిఫికేషన్కి కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం మీకు చేతన్ కాక గందరగోళమైన సిచ్యువేషన్స్ని తీసుకొచ్చి మళ్ళీ దాన్ని సైడ్ ట్రాక్ చేస్తున్నారు. గ్రూప్ 1 1:100 అడిగితే గ్రూప్ 1 పోస్ట్ పోన్ చేయమని అడుగుతున్నామని దాన్ని తప్పుగా చిత్రీకరిస్తున్నారు. అంటే ప్రతిదీ ఇట్లనే చేస్తారా? ఇంకా మళ్ళీ గ్రూప్ 2, 3 పోస్ట్ పెంచమంటే మేము పెంచాము, జాబ్ క్యాలెండర్ ఇస్తాము, దాంట్లోనే ఇస్తామని అంటే మళ్ళీ ఎవరైతే నీ పార్టీని నిలబెట్టడానికి కృషి చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఏజ్ అయిపోయే పరిస్థితి ఉంది ఈరోజు. వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు? అంటే దీన్ని బట్టి అవసరానికి జరగని న్యాయం ఆ తర్వాత జరిగినా వ్యర్థమే కదా. జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్. చెప్పండి. నిన్న మహబూబ్ నగర్ సభలో రేవంత్ రెడ్డి గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు పోస్టులు పెంచి ఎగ్జామ్ యథాతథంగా జరిగింది.